మా కమిషనర్ గారు అమ్మాయి. కమిషనర్ గారికి అబ్బాయి కదా. కొత్త కమిషనర్ అయ్యా. కనీసం ఈ కమిషనర్ అయినా స్ట్రిక్టా? యముడికి మొగుడు. చిరంజీవి సినిమా సార్. గెట్ అవుట్. యమకింకరుడు. అది మెగాస్టార్ సినిమా. ఇడియట్. అది రవితేజ సినిమా. ఇలా రండి, మెల్లిగా చెప్పండి. కోదమా సింహం. అబ్బా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదేమిటి మీటింగ్ 10 గంటలకైతే ముందే వచ్చేసారు? రాకూడదా? రావచ్చు అనుకోండి, కానీ జనరల్ గా మిగతా వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారని తెలియాలిగా. అవును, నీకు 9 o'clock కదా ఆఫీస్? అదే అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేసి. అది నీ డ్యూటీయా? అంటే ఫస్ట్ డే కదా అని చెప్పి. తప్పే, అది నా డ్యూటీ కాదు. ఒక్కసారి క్యాబ్ తీస్తారా సార్ ప్లీజ్? ఇడియట్, అది నీ డ్యూటీరా. సిట్. థ్యాంక్ యూ. అంతా వచ్చేసారు కదా, ఇంకా ఏమిటి? అబ్బా, ఎవడో దొరికిపోయాడు. గుడ్ మార్నింగ్ సార్. వాట్ వాజ్ ద టైం ఫిక్స్డ్ ఫర్ ద మీటింగ్? 10 o'clock సార్. నీకు పంక్చువాలిటీ అంటే తెలుసా? సార్ తెలుసా? మదర్కి హెల్త్. తప్పు చేసేవాడు రీజన్ చెప్తాడు, రైట్ చేసేవాడు రిజల్ట్ ఇస్తాడు. నాకు రీజన్స్ వద్దు. ఓకే? ఓకే సార్. కమ్ సిట్. థ్యాంక్ యూ సార్. ఓకే జెంటల్మెన్, ఈ రోజు సరైన సమయానికి స్టార్ట్ చేయలేనందుకు మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను. రేపు సరిగా 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ చేద్దాం. 10 o'clock. ఓకే? వాడి పేరేంటి? రవికుమార్ సార్. ఖుద్బుల్లాపూర్లో ఎస్ఐ పోస్ట్ ఖాళీగా ఉంది కదా సార్? అతను సిఐ సార్. డిమోట్ చేయండి. కానీ ఆలస్యంగా వచ్చేంత మాత్రాన అలా ఎవరు చేయరు. నేను చేస్తా. ఇవన్నీ మా వల్ల కద్దనా, అసలే నాకు డాన్స్ రాదు. నాకేమైనా వచ్చా, కానీ మేనేజ్ చేస్తున్నాగా. అయినా చూసే జనాలకి మన మీద కాస్త ఇష్టం ఉంటే చాలు, అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళకి తెలుసు మనం పెద్ద మైకిల్ జాక్సన్ లాగా పేకమని. అంటే అది కాదు. అంతెందుకు, సైకిల్ దొక్కరా. ఎలా దొక్కుతావు చూపి. ఇలా ఉంది. అదే ఒక్కరితో దొక్కు అంతే. ఇదే డాన్స్. నువ్వు చేయి ఇప్పుడు. ఏమైందిరా? సైకిల్ డౌన్ వెళ్తుంది చూడు, బెల్ కొడుతున్నాను. కిరింగ్ 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 కిరింగ్. పాత జోక్. హాయ్ ధనా. హాయ్. తన పేరు లక్ష్మి, మన కాలేజ్ లో కొత్తగా చేరింది. తెలుసు, కమిషనర్ కూతురు కదా. ప్రిన్సిపల్ ఆఫీస్ లో చూసానులే. బాగుంది కదా. పర్వాలే. కుళ్ళు. హాయ్. హలో. సారీ, ఇంకోసారి లేట్ చేసామంటే కొట్టేస్తాను పట్టుకుని. ఏంటది? ఇదే మా గ్రూప్ లో ఫ్రెండ్షిప్ షేక్ హ్యాండ్. చూపిస్తారా? దా ఫ్రెండ్స్ గా కలిసాం, దాని తర్వాత క్లోజ్ అయ్యాం. ఏమైనా ప్రాబ్లం వచ్చి విడిపోవాల్సిన అవసరం వస్తే ఆ ప్రాబ్లమ్ ని పట్టుకొని ట్యాకిల్ చేసి ఫ్రెండ్షిప్ ని నిలబెట్టుకుందాం. చూడొచ్చేసింది. పార్టీ చేసుకుందాం. నీ మొహానికి ప్రధానికి పార్టీ. వెళ్ళి టీ కాఫీ పట్టరా. నాకు పెంట. పెంట కాదురా, ఫ్యాంటా. పో, నువ్వు వెళ్ళే మాట్లాడుకో. జూనియర్, ఏ జూనియర్. ఏంటి సీనియర్? చెట్లకు నీళ్ళు పోయమన్నాను కదా, పోసావా? అది కాదు సీనియర్, వర్షం వచ్చేలా ఉంది. మీరు చూడండి, చినుకులు కూడా పడుతున్నాయి. రాని వస్తే నీకండి, గొడుగు పట్టుకొని పోయొచ్చు కదా. యూజ్లెస్ ఫెలో. నా కర్మరాను, నా సీనియర్ గా తగలడి సచ్చావు. I have to ask my dad. రిహర్సల్స్ అయిన తర్వాత అడుగు మీ డాడీని. డాన్స్ చేస్తావా? చేస్తావా? చేస్తుందంటరా. రాసుకోండి పేరు. ఓకే. హ్యావ్ ఎ కోక్. Thanks. बुद्धि नहीं को? What is this? See my hand shivering. What do you think of yourself? कुछ भी कर सकते हो क्या? Shock लो कोटिंग. This is too much. చూసావా, 5 నిమిషాల ముందు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏమన్నావు? రండి, పోదామండి, వస్తానండి, పర్మిషన్ అండి, ఇదండి అదండి అని ఎంత ఫార్మల్ గా మాట్లాడావు. ఇప్పుడు చూడు, చెడా మెడా పడా అని ఎలా తిట్టేస్తున్నావు. ఫ్రెండ్స్ అంటే ఇలాగ ఉండాలి, మరి ఇలాగే ఉండేప్పటి నుంచి. జూనియర్, వెంటనే చెట్లకు నీళ్ళు పోయి. ఈ స్థలం అనాథ పిల్లల కోసం ఆశ్రమం కట్టడానికి ఉంచాను. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇవ్వను. చంపేస్తాం నిన్ను. దాపుదాం. ఎంతమంది ఉన్నారో చూడు. ఆఫ్టర్ ఆల్ 8 మంది అమ్మా. దాపుదాం. 8 మంది అయినా ఎమ్మెల్యే మనుషులు. వాడు ఎమ్మెల్యే అంటే ఇక్కడ స్టూడెంట్. చెయ్యి పడితే ఓ ఆంధ్ర కదిలొస్తుంది. టోటల్ హాస్టల్ మొత్తం వచ్చేస్తుంది మనం చిటికేస్తే. మరి చిటికే అక్కడికి వెళ్ళేస్తాం. ధన దాపదం. కోర్టుకు పోతాడట. కోర్టుకు పోతాడంట. ఏంద్రా చూపు? అరే కొట్టావు బే. అవును బే.
వాళ్ళందరికీ వేరే వేరే పనులుంటాయి. నీ వెనకాల ఎలా వస్తారు? రారు. అర్థమైంది. అదేంటి ధన ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మీరు ఏదేదో చెప్పారు. ధన తెలిసి చేసినా తెలియక చేసినా కరెక్టే చేస్తాడు. చూస్తున్నా. హలో కమిషనర్ ఆఫీసర్. రాంగ్ నంబర్. హలో, నేను మళ్ళీ ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే గోవిందరాజ్ మనుషులు. రాంగ్ నంబర్. ఎస్ కమిషనర్ ఆఫీస్. సార్ అది ఏంటి? ఏం కావాలి? మీరేం ఫికర్ చేయకండి, నేను చూసుకుంటా. గొంతు చించుకుంటే మీరే చీరేయండి. పోలీసు వాళ్ళ కేస గడ్డి నేనేస్తా. ఇక మనకి ఎదురెవడన్నా? ఎవరు నువ్వు? గడ్డి వేసేవాడి డాడీని. కమాన్. నువ్వు కమాన్ అంటే రానికి ఇది ఓపెనింగ్ అనుకుంటా, ఇది క్లోజింగ్. నేను రాను రా, ఏం బిక్కుంటా బిక్కోపో. హోమ్ మినిస్టర్ నిన్ను సస్పెండ్ చేస్తా బిడ్డ అనుకుంటా నేను. మా బావ హోమ్ మినిస్టర్, ఆయనకు తెలిసిందంటే మీ ఆఫీస్ తుమ్ము తులిపేస్తాడు. లాభం లేదు, అందుకే ఇక్కడే పెట్టా ప్రోగ్రామ్. ప్రోగ్రామా? డబుల్ మీనింగ్. సీఎం సస్పెండ్ చేపిస్తాను. సార్ సార్ అలా నాకు వద్దు సార్, మీ పోలీసు వాళ్ళు ఉంచుకోరు సార్. రాజుగారు నేను వచ్చేసా, ఇక మీకు నిశ్చింత. కమిషనర్. ఏంటది? యాంటిసిపేటరీ బెయిల్. ఎవరికి? ఆయనకి. ఆయన అంటే? సార్ సార్ నన్నే. ఆహా, మీ ఆయన ఎమ్మెల్యే గోవిందరాజు గారండి. వాడా? గూండా గారు. యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో. మీరు వస్తారని వారికి తెలియదు అనుకుంటా. రన్నింగ్ జీప్ నుంచి పారిపోయాడు. లుచ్చాగాడు, ఇడియట్. వాడు దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళండి. ఏంటండి మంచిగా అడిగితే మర్యాద లేకుండా కాళ్ళెదురు మనిషిని పెట్టుకుని లేడంటారేంటి? 5 and 6 నీకు కనిపిస్తున్నారా? ధర్మరాజు సార్. నీకు? ఎమ్మెల్యే గారా? వీడా కనపడలేదు సార్. రౌడీస్ మీకు? లేదు. మా వాళ్ళకెవరికి కనిపించిన ఎమ్మెల్యే మీకెలా కనిపిస్తున్నాడు? విడ్డూరం కాకపోతేను. చూసారా, వాళ్ళకే అర్థమైంది, మీకు అర్థం కాలేదు. ఐఎమ్ ఏ లాయర్. నా వెనక 1000 పవర్స్ ఉంటాయి. ఒక్కొక్కటిగా చెప్పు. హ్యూమన్ రైట్స్. ఇంకా? అప్పీల్ చేస్తా. ఎవరు మాట్లాడుతున్నారు? కనిపించట్లేదే. ధర్మరాజు సార్, లాయర్ కూడా కనిపించట్లేదు సార్. కోర్టులో కలుద్దాం. బ్యాటింగ్ ఇంకా చిన్నది లేదా? ఆ చిన్నదే, నువ్వు కళ్ళు జడితే. ఏంటి సీనియర్ ప్రాబ్లం ఏంటి? మరి లేకపోతే నేను వేసిన వాళ్ళు మళ్ళీ నాకే రిటర్న్ వేస్తావు. ఇలా అయితే గేమ్ ఎప్పుడైపోతుంది? సెన్స్లెస్ గేమ్ అసలు. రే స్టీవ్, తమరు ఎలాంటి సీనియర్? రెడీదేనా? సీనియర్. ఏంటి జూనియర్? మీరు అడిగారు కదా, అందుకే తెచ్చా. నీ పొయ్యి మంట, నేను తెమ్మంది కుండరా, మట్టి ఉండ కాదు బండ. ఇప్పుడు ఏమైంది సీనియర్? నువ్వు తెచ్చిన కుండకు నీళ్ళు ఎక్కడ పోయాలి? ఒకవేళ పైన పగలు కొట్టి పోతామంటే కింది నుంచి పోతాయి. నాన్ సెన్స్. ఏమయ్యా, బండి స్పీడ్ గా వస్తుంది కదా, ఆగచ్చు కదా. నీ కారుకు బ్రేకులున్నాయి, నాకున్నాయా? కళ్ళద్దాలు వేసుకొని వస్తారు పెద్ద మనుషులాగా. మెంటల్ గా ఉన్నాడే. వీళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏమిటి? ఫ్రెండ్షిప్ కాదు బాబాయ్, ఫండ్ రైజింగ్ కోసం ప్రాక్టీస్. చూడమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, అనుభవం ఉన్నవాడిగా కాదు చేసిన వాడిగా చెప్తున్నాను. ఈ కుర్రాళ్ళు ఉన్నారే, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి రకరకాల వేషాలు వేస్తారు. ఎవడ అమాయకుడో ఎవడ అమ్మాయకుడో టెస్ట్ చేస్తే గానీ తేలదు. అది చూసే దాన్ని బట్టి కాదండి, ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వెవడివి? అప్పుడే మర్చిపోయారా? ప్రిన్సిపల్ ఆఫీస్ లో కలిసాం కదా. లక్ష్మి చెప్పు. అవును, ఇతను ధన అని నా ఫ్రెండ్. అవును బాబాయ్. బాబాయ్, మన మనసులో పొల్యూషన్ ఉందనుకోండి, యథవేషాలు వేసే టైప్ అనుకోండి, ఎదుటి వాళ్ళందరూ పరమ నీచంగా కనపడతారు. అదే 24 గంటలు మనిషిలో మంచితనం మాత్రమే చూసే టైప్ అనుకోండి, ప్రతి వ్యక్తి కంటికి బుద్ధుడిలా కనపడతాడు. ఇప్పుడు నా కంటికి మీరు పర్ఫెక్ట్ జెంటిల్మెన్, సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి మనిషిలా కనపడుతున్నారు. ఇప్పుడు మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది, మంచివాడిదే అనిపిస్తుంది. కరెక్ట్. అనిపించటమే కాదండి, అతను నిలువునా మంచివాడే. నమస్కారం అండి. నువ్వు చల్లగా ఉండాలి బాబు. నాకు కాదండి, తనకి చెప్పాలి. డాడీకి ఫోన్ చేసింది నువ్వే కదా. కానీ ఎందుకు చేశాను? నీ మనసు తెలుసుకుని, నీ బిహేవియర్ గమనించి, నీ అందాన్ని. 1 minute సార్.
నీ అందాన్ని గౌరవించి నీ క్యారెక్టర్ పరిశీలించి నువ్వే ఎంత పర్ఫెక్ట్ అయితే నేను కనిపించిన మీ ఫాదర్ ఎంత పర్ఫెక్ట్ అని అనుకుని ఆ పోయిన కమిషనర్ లాగా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసేవాడు కాకుండా రిపోర్ట్ రాసేవాడని ఫిక్స్ అయి ఫీల్ అయి ఫోన్ చేశాను. ఏమయ్యా నువ్వు ఏది స్ట్రైట్ గా చెప్పా, ఇలా వస్తున్నావేమిటి? అలవాటు అయిపోయింది సార్, మార్చుకో. ట్రై చేస్తా. వెళ్ళొస్తాం బాబు. వస్తాం బాబు. మీరేం కంగారు పడకండి, ప్రోగ్రామ్ నేను స్పీడప్ చేస్తా, ఫటాఫటా అయిపోద్ది. హలో, అది కాదు, ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నాను, అర్థం చేసుకోవు. అది కాదు మీ ఆవిడ. నిన్ను కాదే. హలో ఇడిసావా, అయిపోయింది. అరే పోనీరా ఎదవా, రే ఎదవా నేను ఎక్కలేదురా, రే ఇడియట్. టాపిక్ లో టాపిక్ కలిపేసి ధనాన్ని అందాన్ని తన తెలివితో బాగా పొగిడాడు. తను నిజంగా అందంగా ఉంది కాబట్టే పొగిడాను. నిన్నెప్పుడైనా పొగిడానా? సిగరెట్ తీరా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా తన అందగత్తారా. ఆహా, నువ్వు లవ్ చేస్తున్నావు కాబట్టి అబద్ధం చెప్పాలి, నేనెందుకు చెప్పాలమ్మా? అవును ఏంట్రా అటు తిరిగి కనుకొడుతున్నావు? ధనలక్ష్మి అబద్ధం చెప్తున్నా, నీకు అనుకోవట్లేదు. మన సండే ప్రోగ్రామ్ ఉందా లేదా? సండే ఏంటి? మేమందరం సరదాగా బయటికి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? నో సండే డాడీ ఇంట్లో ఉంటారు. పోనీ ఆయన కూడా రమ్మను. ఆయనకి ఇలాంటివన్నీ నచ్చవు. అంటే ఫ్రెండ్షిప్ కంటే పేరెంట్స్ ముఖ్యమా? ఆఫ్ కోర్స్, ఫ్రెండ్షిప్ ఇస్ ఫర్ ఫన్. హలో, పేరెంట్స్ గురించి గొప్పగా చెప్పా ఓకే, కానీ ఫ్రెండ్షిప్ ని అలా తీసి పడేస్తావేంటి? ఫ్రెండ్షిప్ అంత గొప్పదా? చూపిస్తే పోలా? లక్ష్మి రెడీ అయ్యావా లేదా? ఈ లలిత కింద కనుక కాఫీ పెట్టమని చెప్పాను, వెళ్ళి గేదెకి పాలు పితుకుతోందో ఏమో. నువ్వు చాలా మారిపోయావు. నువ్వు అస్సలు మారలేదురా, మెంటల్ గా ఫిజికల్ గాను. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. ఏమ్మా కాలేజ్కా దింపమంటావా? వద్దులే, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటేనే బెటర్. ఏమ్మా కొత్త డ్రెస్ లా ఉంది? అవును డాడీ, మీకు ఇష్టమైన కలర్ అని. బాగుందా? యా. బాయ్ డాడ్. ఈ ఊరొచ్చాక లక్ష్మిలో చాలా మార్పు వచ్చింది. నువ్వు మారవరా, మీ నాన్నను చూసేనా లైఫ్ మీద టెన్షన్ పడడం నేర్చుకోరా. వాళ్ళు అడిగింది ఏదో కళ్ళు మూసుకొని వాళ్ళ చేతుల్లో పెడితే నీ ఉద్యోగం ఏదో నీ చేతుల్లో పడుతుంది కదరా. సార్, చేతులు తడపమని కాళ్ళు కడగమని టాప్ టు బాటమ్ క్వాలిఫికేషన్ ఉన్నవాడిని ఊరికే టెన్షన్ పెట్టకండి. చా, నువ్వు పడ్డ టెన్షన్ చాలు గానీ ఆ టీ తాగు. టీయా? ఎవడికి కావాలి మీ బోడీ టీ? నా దగ్గర ఇన్ని టీలు ఉన్నాయి. నాకున్న ఫిజికల్ పర్సనాలిటీ, చదువులో ఎలిజిబిలిటీ, సైట్ అస్సలు లేని విజిబిలిటీ, ఏదైనా సాధించే ఎబిలిటీ, పని చెప్తే అర్థం చేసుకునే క్లారిటీ, అది చేయటంలో వెరైటీ. సూపర్. పొగిడితే లొంగని స్టెబిలిటీ, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే క్రియేటివిటీ, పంక్చువాలిటీ, ప్రొఫెషనాలిటీ, ఇవన్నీ చూపించి ఒక సెపరేట్ ఐడెంటిటీ పొంది సొసైటీలో హ్యూమిలిటీ ఉన్న సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నాను గురువా. నీకున్న యాక్టివిటీకి పోలీస్ అవడం కన్నా రైటర్ అవడం బెటర్ రా. అది కాదు గురుగారు, పోలీస్ అవటం నా డ్రీమ్ సార్. రోడ్డు మీద జనం మధ్యలో మీ రక్షణ కోసం మేము ఉన్నామని అనుకుని నడుస్తూ ఉంటుంటే ఆ హీరోయిజమే వేరండి. అసలు మీకు తెలీదు, దీనికి ముందు నేను మిలిటరీకే ప్లాన్ వేశాను. అంతుందా? కానీ అమ్మలేని వాడిని, నాన్నకొక్కండి. ఆయన చాలా మంచోడు. ఇల్లు వదలాలంటే బెంగ, నా వల్ల కాలేదండి. ఏంటి సార్ లేచిపోయారు? ఎమోషన్ ఏమైనా ఎక్కువైందా? నీ మొహం పోలీస్ కమిషనర్ లేగు. ధర్మరాజు సార్, ఈ ఏరియాలో రౌడీలు గుండాలు ఫైల్స్ తీయండి. ఈ ఏరియాలో గుండాలు రౌడీలు ఎవరు లేరు సార్. గుండాలు రౌడీలు ఎవరు లేరు సార్. ఏమయ్యారు? ఫైల్ క్లోజ్ చేసిమన్నారు సార్. ఎవరు? పొలిటికల్ ప్రెషర్ సార్. నీకు జీతం ఇచ్చేదెవరు? గవర్నమెంట్ ట్రెజరీ సార్. ఎవరి కోసం ఈ జాబు? పబ్లిక్ కోసం సార్. మధ్యలో ఈ పొలిటీషియన్స్ ఎవరు? అంతకు ముందు గుండాలు సార్. ఆ ఫైల్స్ అన్ని ప్రిపేర్ చేసి వెంటనే డీజీపీ ఆఫీసుకి పంపించండి. రేపు ఈవినింగ్ కల్లా 1 hour లో. 1 hour. ఆహా, ఏం స్పీడు, ఏం స్పీడు. ముక్కలు ముక్కలుగా ముఖ్యమైన విషయాలు అన్నీ చెప్పేశారు. అవును, ఆయన హైట్ ఎంత? 6 feet. ఇక్కడ 2 అంగుళాలు ఎక్కువ. ఆ డ్రెస్లో ఆయనకన్నా నేనే బాగుంటాను కదా. ఊహించుకో, నో అబ్జెక్షన్. సెలక్షన్ ఎప్పుడు? చిన్న సజెషన్ చెప్పు. గెట్ అవుట్.